ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏపీ గెట్స్ 10 అవార్డ్స్ అండర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ప్రోగ్రామ్, one district one product scheme. First product is Bobbili Veena. This is from Vijayanagaram. Ethikopakas Toys, Anakapalli. Peddapuram silk saree, Kakinada. Chirala silk saree, Bapatla. Venkatagiri saree, Tirupati. Dharmavaram silk saree, Satyasai district. Narsapuram lace, West Godavari district. Guntur chilli and Srikakulam cashew. These comes under handicraft category, and these two comes under agricultural sector category. Now let us look at what is one district one product scheme. This scheme was launched in 2018 under Ministry of Food Processing Industries. ఈ స్కీమ్లో వచ్చేసి ఎన్నైతే మొత్తం ఇండియాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి ఒక్క ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ వైజ్ క్వాలిటీ వైజ్ ఇంప్రూవ్ చేసి ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ ఆ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడమే ఈ ఈ ఇనిషియేటివ్ యొక్క ఎయిమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. ఈ 26 డిస్ట్రిక్ట్స్లో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో అయినా ఏ ఫీల్డ్లో అయినా కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని క్వాలిటీ వైజ్, మార్కెటింగ్ వైజ్, ఎక్స్పోర్ట్ వైజ్ ఇంప్రూవ్ చేయాలి. అదే ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇప్పుడు ప్రజెంట్లీ మన మొత్తం ఇండియాలో యాజ్ ఆఫ్ 2025 806 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 806 డిస్ట్రిక్ట్స్ అంటే 806 ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ టు బి సెటప్ ఇన్ తిరుపతి. తిరుపతిలో ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఉంది. మ్యాంగోని ఏ విధంగా మనం వాడచ్చు అంటే జ్యూస్గా మ్యాంగోని జ్యూస్గా చేసి అమ్మచ్చు కదా. దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు. ఈ ప్రాసెస్ని అంటే ఒక రా మెటీరియల్ని వేరే ఫైనల్ ప్రోడక్ట్గా మార్చడాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు. అట్లా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ అనేది తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ ద ఫోర్ ఫ్రంటర్ ఆఫ్ దిస్ హబ్ విల్ బి ఐఐటి తిరుపతి. ఈ హబ్లో తిరుపతి ఈ ప్రాసెసింగ్ హబ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్లో ఏవైతే ఫైనల్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని బ్రాండ్ నేమ్ వచ్చేసి స్వస్త్ర అనే బ్రాండ్ నేమ్ స్టిక్కర్ అనమాట. స్వస్త్ర అనే బ్రాండ్, ఒక బ్రాండ్ని స్వస్త్ర అనే బ్రాండ్ని సెలెక్ట్ చేసుకొని ఆ బ్రాండ్ పేరుతో ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారనమాట మార్కెట్స్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి బిట్స్ పిలానీ. ఇట్ ఈస్ డెవలప్డ్ బిట్స్ పిలానీ అనే ఇన్స్టిట్యూషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏఐ ప్లస్ క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఎక్కడ అంటే అమరావతి సిటీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. తర్వాత మూలపాడు బటర్ఫ్లై పార్క్. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. జంగల్ సఫారీ అనేది ఇక్కడ జంగల్ సఫారీ పార్క్లో జీప్స్ ఉంటాయి కదా, జీప్స్లో టూరిస్ట్ లాగా లేదా విజిటర్స్ లాగా వాళ్ళని కూర్చోబెట్టుకొని జీప్స్లో మొత్తం పార్క్స్ తిప్పుతారనమాట. మొత్తం పార్క్ ఎక్కడంటే ఈ జంగల్ సఫారీ అంటారు దాన్ని. ఈ జంగల్ సఫారీ మూలపాడు బటర్ఫ్లైలో రాబోతుంది. ఈ మూలపాడు బటర్ఫ్లై ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంది. నేషనల్ కరెంట్ అఫైర్స్లో న్యూ గవర్నర్స్ అపాయింట్ చేసినారు. ఎక్కడంటే లదాఖ్లో, హర్యానాలో, గోవాలో. ఎవరు? కవిందర్ గుప్తా. ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లదాఖ్. యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లదాఖ్గా కవిందర్ గుప్తాని అపాయింట్ చేసినారు. తర్వాత అశోక్ కుమార్ ఘోష్. ఈయన వెస్ట్ బెంగాల్లో ఫార్మర్ బీజేపీ లీడర్ అనమాట. ఈయన గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అపాయింట్ చేసినారు ఈయనని. తర్వాత పూసపాటి అశోక్ గజపతి రాజు. ఈయన ఆంధ్రప్రదేశ్ చెందినవారే.
ఈయనని గోవా గవర్నర్గా అపాయింట్ చేసినారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి రీసెంట్గా యాక్సియం 4 స్పేస్ మిషన్ కింద 4 ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపడం జరిగింది కదా. ఎప్పుడంటే 25th జూన్ 2025న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపడం జరిగింది. అదే ఆ మిషన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందనమాట. వాళ్ళు నలుగురులో మన ఇండియన్ కూడా ఉన్నారు కదా, శుభాంశు శుక్లా అని ఆయన ఇప్పుడు వాళ్ళు నలుగురు దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఎర్త్ ఆన్ టుడే 15th July 2025. They have completed 18 days of their journey on International Space Station. They have completed 433 hours and orbited 288 orbits around the Earth. అండ్ శుభాంశు శుక్లా అనే మన ఇండియన్ ఆయన 7 ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసినారనమాట ఎర్త్ మీద స్పేస్లో. దీస్ వాస్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.